నాగభూషణ్ రెడ్డి సార్ గారు, నాతోటి పని చేసినటువంటి సహా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మీరు ఈరోజు ఈ కార్యక్రమం జరపడం కోసం కష్టపడిన అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులను ఆహ్వానించడం అయితేమి, భోజనాలు అయితేమి, అన్ని కార్యక్రమాలు ఎంతో తగ్గేదేలే అనే రేంజ్లో చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ ఎంతో కష్టపడి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా దూరం నుంచి వచ్చినారు. మీరందరూ ఒక చోట కలవడానికి చాలా కష్టపడి ఉంటుంది ఈరోజు. అట్లే మీరందరూ కలిసి ఈరోజు సంతోషంగా ఎట్లున్నారో మా అందరినీ కూడా ఒకసారి గోల్డెన్ డేస్ తీసుకొని పోయినందుకు మీ అందరికీ రెండోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఎప్పుడూ కూడా ఒక స్కూల్లో భావించలే రివర్స్ కాలనీ, ఒక ఫ్యామిలీ లాగా గడిపినాం. సువర్ణ మేడం అయితేమి, ప్రమీల మేడం అయితేమి, జగదీష్ సార్ కానీ, శ్రీధర్ సార్ కానీ, విజయ్ కుమార్ సార్ కానీ, రామ్మోహన్ రావు సార్ కానీ అందరూ కూడా ఎప్పుడో ఫ్యామిలీతో గడిపినట్లు జోక్స్ చేసుకుంటూ ఫ్రీగా ఉన్నాం. కానీ ఎప్పుడు మేము స్కూల్లో పనిచేస్తామనే ఫీలింగ్ మాకు ఎప్పుడూ రాలేదు. అంత బాగున్నాం. అటువంటి వెనకకి గోల్డెన్ డేస్కి మమ్మల్ని ఈరోజు అందరు మిమ్మల్ని తీసుకుపోయినారు, మమ్మల్ని ఊహాలోకాల్లోనే తీసుకుపోయినారు మమ్మల్ని. అందుకే మూడవసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు బాగా పెరిగినారు, విలువలతో పెరిగినారు. రాధమ్మ మేడం చెప్పినారు, మీ పిల్లలు కూడా అదే రకంగా విలువలతో పెంచండి చాలు. ఇంకా అంతకంటే మీరు పెంచాల్సిన అవసరం లేదు. వాళ్ళే ప్రయోజకులు అవుతారు. నాగభూషణ్ సార్ చెప్పినారు, మొదట చెప్పడం, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా కొద్ది సమయాన్ని మీ పిల్లలకి ప్రతిరోజు కేటాయించండి. మీ భావాల్ని వాళ్ళతో పంచుకోండి. తర్వాత మీకు ఆ టైం రమ్మన్నా రాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ మాటలు వినే స్టేజ్లో ఉండరు. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఆదాయం ఉన్నా, ఎంత సంపాదించినా మీరు పిల్లలతో టైం స్పెండ్ చేయండి. రివర్స్ కాలనీలో విరూపాక్ష సార్ తర్వాత నేనే ఎక్కువ రోజులు పనిచేసిన అనుకుంటాను. ఇంకా ఎక్కువే చేసిన. ఫస్ట్ ఎస్జీగా 97 ఫస్ట్ అపాయింట్మెంట్ నాది ఇక్కడే. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా కూడా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. మొత్తం 15 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ డెప్యుటేషన్, 18 ఇయర్స్ పనిచేస్తాను రివర్స్ కాలనీలో. నేనే ఎక్కువ అనుకుంటున్నా ఇక్కడ ఉన్న స్టాఫ్లో. ఇక్కడ జయలక్ష్మమ్మ అని సోప సార్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్న హెచ్ఎం అందరి దగ్గర పనిచేస్తాను. అంతకుముందు కూడా చెప్పాను ఈ విషయము. మరి టైం అనుకూలిస్తే సార్ దగ్గర కూడా పనిచేస్తానేమో. స్కూల్లో ప్రతి హెచ్ఎం దగ్గర నేను పనిచేస్తున్నాను. మీకు అందరూ తెలిసింటే సోప సార్ ఫస్ట్. అక్కడి నుంచి ప్రతి ఒక్క హెచ్ఎం దగ్గర నేను పనిచేస్తున్నాను. ఎక్కువ టైము చేస్తున్నాను. మీ బ్యాచ్తో నాకు కొంచెం అటాచ్మెంట్ తక్కువ అనుకుంటాను. ఎందుకంటే మీరు వచ్చేటప్పటికి నేను అపాయింట్ అయ్యేటప్పటికి మీరు 8th క్లాస్ చదువుతున్నారు. మీరు 9th ఉన్నప్పుడు నేను సెలవు పెట్టుకోవడం జరిగింది. 10th నేను మీకు డీల్ చేసేదాన్ని కాదు, జయలక్ష్మి మేడం చేసేది. కాబట్టి మీతో నాకు అంత అటాచ్మెంట్ లేదనే చెప్పాలి. కానీ నన్ను గుర్తుపెట్టుకొని గుర్తించి 1-2 సార్లు ఫోన్ చేసి ఇంటికి వచ్చి మరీ పిలిచినందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఫంక్షన్ ఏ విధంగా తగ్గేదేలే అనేటట్లు చేసినారో మీరు కూడా ముందుకు అట్లే పోవాలని ఆశిస్తూ సమయం తక్కువగా ఉంది కాబట్టి ముగిస్తున్నాను.